తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆషాఢ మాసం అనగానే ఎంత సందడిగా ఉంటుందో. అమ్మవారికి తొలి పంట, తొలకరి జల్లు, తొలకరి పంట అంటారు కదా. అట్లా అమ్మవారికి తొలి నైవేద్యం మనము ఇప్పుడు వెండి బోనం అని, బంగారు బోనం సమర్పించడం అని ఆచారాలన్నీ చూస్తున్నాం కదా. ఇవి కొత్తగా వచ్చినవా, ఇంతకు ముందు నుంచి ఉన్నాయా? అంటే మట్టిలో పుట్టినవి ఇవన్నీ కూడా, ఇనుమైనా సరే లేకుంటే ఇత్తడైనా సరే రాగి అయినా సరే. మీరు రంగం చెప్పడం ఎన్ని సంవత్సరాల నుంచి అండి? నేను ఇప్పుడు రంగం చెప్పబట్టి 7 years అయిపోయింది. ఎందుకు ఖచ్చితంగా ఉండాలి పోతురాజు అంటే? ఒక మంచి అనుబంధం ఉంటుంది అమ్మవారికి పోతురాజుకి అని చెప్తారు. ఏమిటది? పోతురాజు అంటే అమ్మవారికి రక్షకుడు, తమ్ముడు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆషాఢం వచ్చిందంటే చాలు డప్పు సప్పుళ్ళు, పోతురాజుల స్టెప్పులు, అమ్మవారికి వైభవంగా బోనాలు సమర్పించడం, ఇవి ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం. ఎంత సంబరంగా జరుపుకుంటామో కదా మనం బోనాలు. అయితే ప్రత్యేకంగా అమ్మవారికి బోనం సమర్పించడం వెనకాల ఆంతర్యం ఏమిటి? అసలు బోనం మనం ఎలా తయారు చేయాలి, ఏవేవి అమ్మవారికి సమర్పించాలి, ఏమిస్తే అమ్మవారు శాంతిస్తుంది, సంతోషిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది, ఈ విషయాలు తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. ప్రత్యేకంగా మనతో పాటు ఉన్న అతిథి ఎవరో తెలుసా? వారు గత కొన్ని సంవత్సరాలుగా రంగం చెబుతూ ఉన్నారు. జోగిని అనురాధ గారు. అమ్మ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ అలా నిలబడ్డారంటే ఇంకా అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్న భావన కలుగుతుంది. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం అనిపించింది. ఈ అన్ని విశేషాలు నేను తెలుసుకోవటం, అలాగే మీకు కూడా తెలియపరచాలని వారిని ఆహ్వానించాము. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు జోగిని అనురాధమ్మ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. చాలా సంతోషం మీతో మాట్లాడడం, కలవటం. అమ్మవారి దయ కదా. అమ్మవారు వస్తారు ఇలాగా అంటే ఆ టైంలో మొత్తం ఇంకా అమ్మవారే దిగి వచ్చారా అన్నట్టుగా కనిపిస్తారు. ఇప్పుడు కొంచెం శాంతంగా ఉన్నారు. మీ గురించి తెలుసుకోవాలని చాలా అనుకున్నాను నేను. అయితే మీరు కొన్ని సంవత్సరాల నుంచి రంగం చెప్తున్నారు బోడుప్పల్ మహంకాళి అమ్మవారి ఆలయంలో. అయితే ముందుగా అసలు ఆషాఢ మాసం అనగానే ఎంత సందడిగా ఉంటుందో. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా పండగ అయితే లేదా ఏదైనా కార్యక్రమం అయితే, పెళ్ళో గృహప్రవేశం లాంటివి అయితే మన ఇల్లు వరకే ఉంటుంది. కానీ ఆషాఢ మాసం అయితే ఊరంతా సందడిగా ఉంటుంది. అమ్మవారి పండగ ఎక్కడ చూసినా సరే అమ్మవారి రూపాలు ఊరేగుతూ ఉంటాయి, పోతురాజులు కనబడతారు, బోనాలు తీసుకెళ్లే వాళ్ళు ఇలా రకరకాలుగా కనబడతారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఆషాఢ మాసం అనగానే? ఆషాఢ మాసం అంటే అమ్మవారికి తొలి పంట, తొలకరి జల్లు, తొలకరి పంట అంటారు కదా. అట్లా అమ్మవారికి తొలి నైవేద్యం మనం ఇన్ని రోజులు 365 days మనము ఏది చేసినా చేయకున్నా అని మనము ఒక వేడుక మనం ఇంట్లో తొలకరి పంట కాబట్టి. అంటే అప్పుడు ఆనవాయితీ ఏంటంటే, ఇప్పుడు అంటే ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడ పొలాలు గిడాలు లేవు. ఊర్లో ఏంటంటే ఊర్ల పద్ధతి ఆషాఢం అంటే ఇక ఫస్ట్ పంట అమ్మవారికి నివేదన చేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం వండుకొని అట్లా తీసుకెళ్లేదాన్ని ఇంకా బోనం అని అంటారు. బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం. మనం సంవత్సరం అంతా కాకుండా ఫస్ట్ అమ్మవారి పంట, మనము అమ్మవారి కృపతోటి మనం ఇంత ఇవి చేస్తున్నాం, పంట పాడి పంట అవన్నీ చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి నివేదన చేసి ఇంకా వేరే పనులు ఉంటే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫస్ట్ ఆవిడకి సమర్పించి శుభకార్యాలని ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ బోనం అంటే సమర్పించడం అనేది అమ్మవారికి ఎప్పటి నుంచి ఉంది ఆచారం అని అంటే? అమ్మవారు ఇప్పుడు రేణుకెళ్ళమ్మ ఆ సమయంలోనే, అమ్మవారు రేణుకెళ్ళమ్మ టైంలో నుంచే ఈ బోనం అనేది ప్రారంభం అయిందనమాట. అసలు బోనం ఎలా తయారు చేస్తారు, ఎలా ఉండాలి అమ్మవారికి సమర్పించే బోనం అంటే? మట్టి కుండ తీసుకొని బొట్లు శుద్ధి చేసుకొని, జలంతో శుద్ధి చేసుకొని బొట్లు పెట్టుకొని, తర్వాత ధాన్యం మనం ఏదైతే బియ్యం ఉంటాయో 5 మంది ఇళ్ళకెంచి జోగెత్తి అమ్మవారికి దాంట్లో పోసి ఇంకా గుడ్డ ఏమంటారు అంటే టవల్ అన్న ఏదన్నా అంటే తుప్పిర్లు పడకుండా మన నిష్ట భక్తి శ్రద్ధలతోటి
మనం వండుకొని అమ్మవారికి నైవేద్యం, బెల్లం అన్నం అయినా సరే, లేదంటే పచ్చన్నం అయినా సరే, ఆకుకూరతో అన్నం అయినా సరే, మనం ఏది అనుకుంటే, ఇప్పుడు కొంతమంది సల్వ తోటి అంటే పెరుగన్నం ఉంటుంది, దద్దోజనం, ఏదైనా సరే అట్లా చేసి చేయొచ్చు అనమాట. సో మన ఇష్టమే అది, మనం ఎలా మన తయారు ఇష్టం చేయాలి. అది. కానీ అమ్మవారికి బాగా ఇష్టమైన వంట కానీ పదార్థం అంటే ఇంకా పదార్థం అన్ని అమ్మవారికి ఇష్టమే. జగన్మాత ఆమె, మనం భక్తి శ్రద్ధలతో చేసిందే ఆమెకి లెక్క. ఇంకా మనము ఏంటంటే భక్తి శ్రద్ధలు తప్పి ఎంత అంటే ఈ నియమాలన్నీ తప్పి ఏది చేసినా కానీ బంగారం పెట్టు అది ఫలితం దక్కదనమాట. ఇటువంటి కొన్ని చిన్న చిన్న మనం ప్రికాషన్స్ చిన్న చిన్న ఇవి తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారికి నివేదన అనేది చేసినా కానీ, ఏది ఫలం పెట్టినా కానీ, మనతోని పిడికడ ఏది పెట్టినా కానీ అమ్మవారికి నివేదన అవుతుంది. మరి ఇందాక అన్నారు బోనం అని, కానీ ఒక మట్టి కుండ తెచ్చి అందులో అన్ని మనం సమర్పిస్తాం అమ్మవారికి అని. ఇప్పుడు వెండి బోనం అని, బంగారు బోనం సమర్పించడం అని ఆచారాలన్నీ చూస్తున్నాం కదా, ఇవి కొత్తగా వచ్చినవా, ఇంతకు ముందు నుంచి ఉన్నాయా? అయితే ఇది ఇప్పుడు మనము ఏంటంటే మట్టిలో పుట్టినవి ఇవన్నీ కూడా, ఇనుమైనా సరే, లేకుంటే ఇత్తడైనా సరే, రాగి అయినా సరే, బంగారం అయినా పర్వాలేదు, లోహం, ఏ లోహం అయినా సరే మట్టిలో పుట్టింది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. అప్పట్లో అంటే అంటే అప్పట్లో ఏంటంటే ఇవన్నీ సృష్టించే వాళ్ళు కూడా తక్కువ కదా. ఇప్పుడు ఏంటంటే చాలా మంది దానికే ప్రయారిటీ ఇస్తున్నారు, దాన్నే కొనాలని చూస్తున్నారు. ఏంటంటే ఈ బోనం అంటే ఇప్పుడు కుండతో చేసింది కొన్ని అనుమానాలు అనమాట. కుండ బోనం చేసి జస్ట్ అంటే ఇప్పటి వాళ్ళకి ఏంటంటే ఎత్తుకోనికి కూడా వస్తలేదు అనమాట. అప్పటి వాళ్ళు 1 కిలో గంపలు ఎత్తుకొని పోయే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఇప్పుడు 1 కిలో బరువు నెత్తి మీద పెట్టుకొని బయటకు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నారు. అట్లా కుండ ఎత్తుకుంటే పడిపోయింది అనుకోండి, అదొక పగిలిపోతే అదొక అశుభం అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎవరు అడ్జస్ట్మెంట్ తగ్గట్టు వాళ్ళు, ఇంకా బంగారంలో ఉన్న వాళ్ళు బంగారంలో వేసుకుంటారు, ఇత్తడిలో ఉన్న వాళ్ళు ఇత్తడిలో వేసుకుంటారు, రాగిలో ఉన్న వాళ్ళు రాగిలో, వెండిలో ఉన్న వాళ్ళు వెండి, అట్లా ఇంకా వాళ్ళ స్థాయి స్తోమతను బట్టి. సో మట్టి కుండవైతే ఎప్పటి నుంచో వస్తుంది మట్టి కుండ అయితే ఆచారం. ఇప్పుడు కొంతమంది 2 కుండలు ఇలా పెట్టుకుని వెళ్తారు కదా, ఎందుకమ్మా అలా చేస్తారంటే? అయితే కింద అమ్మ బోనం అంటే రెండు అంతరాలు ఉంటుంది, 5 అంతరాలు ఉంటుంది, 7 అంతరాలు ఉంటుంది, లాస్ట్కి 7 అంతరాలు ఉంటాయి అన్నమాట. 7 అంతరాల బోనం అంటే అమ్మవారికి ఇప్పుడు ఒక్కొక్క నైవేద్యం, ఒకటి పరమాన్నం, ఒకటి పచ్చాన్నం, ఒకటేమో దద్దోజనం, ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. రకరకాల పదార్థాలన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తారు అనమాట. అట్లా పైన దీపం. అయితే ఈ 2 అంతరాలు చేసే దాంట్లో అయితే పరమాన్నం పెట్టి, పచ్చాన్నం అన్న పరమాన్నం అన్న పెట్టిన తర్వాత పైన దాంట్లో శాఖ, అమ్మ మమ్మల్ని చల్లగా చూడు, ఈ సలవ శాఖ నీకు పెడుతున్నాం, నివేదన చేస్తున్నాం, అర్పిస్తున్నాం తల్లి అని చెప్పి దండం పెట్టుకొని శాఖ పెడతారు అనమాట. అయితే ఆ శాఖలు ఏంటంటే కొంతమంది పచ్చి పులుసు పెడతారు, కొంతమంది అంటే పెరుగు, పచ్చి పులుసు ఇవన్నీ వేసి నివేదన యాప కొమ్మలు పెట్టేసి నీళ్ళు పోసుకొని ఇంకా తీసుకెళ్ళి శాఖ పెడతారు అనమాట. ఇంకా వేరే వాళ్ళు అయితేనేమో ఇంకా వివిధ రకాలుగా ఇంకా చేస్తారు. ఇంకా అట్లా ఎవరు ఏ విధంగా వండి పెట్టాలనుకుంటే అట్లా చేస్తారు, సమర్పిస్తారు అమ్మవారికి. మీరు రంగం చెప్పడం ఎన్ని సంవత్సరాల నుంచి అండి? నేను ఇప్పుడు రంగం చెప్పబట్టి 7 years అవుతుంది. బోడుప్పల్ రంగం చెప్తాను. ఇక్కడ మౌలాలి 2-3 years నుంచి మౌలాలిలో రంగం ఎక్కుతున్నాను. ఇప్పుడు ఇంకా కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఇంకా వేరే దగ్గర కూడా వేరే ప్రాంతాల్లో కూడా చెప్తున్నాను. అంటే పిలుస్తారా అమ్మ మిమ్మల్ని రంగం చెప్పడానికి రండి అని చెప్పి? అయితే ఈ రంగం అంటే ఇన్ని బోనాలు మనం సమర్పించుకున్నాం, అమ్మవారు అంటే మనం చేసిన దాంట్లో ఇంకా ఏమన్నా లోటు ఉందా, ఊరికి ఏమన్నా ఊరికి ఏమన్నా మంచి అయినా సరే కీడైనా సరే ఏదైనా సరే తెలియజెప్తుంది అన్నట్టు ఈ బోనాలన్నీ ఎక్కించిన తర్వాత రతి పోస్తారు. ఈ బోనాలన్నం రతి పోస్తారు. తర్వాత పచ్చికుండ ఒక్కొక్క పనిబాటలోళ్ళు ఒక్కొక్క విధంగా తెస్తారనమాట. దాంట్లో సామాగ్రి ఉంటుంది, అవి సమకూర్చుకొని ఒక దగ్గర చేసి పచ్చికుండ ఇట్లా పాతిన తర్వాత ఈ రంగం ఎక్కిస్తారనమాట. ఈ రంగం అంటే అమ్మవారు లోకాని గురించి, గ్రామాని గురించి, ఏదైనా కీడైనా సరే ఏదైనా మంచి అయినా సరే ఏదైనా సరే తెలియజెప్పనికే వస్తుంది అనమాట. అలా ఇప్పుడు ఇంకా కొన్ని చెప్పబోతున్నారు అన్నమాట. ఇప్పుడు 7 ఏళ్లుగా చెప్పేది బోడుప్పల్ దగ్గర. బోడుప్పల్ మౌలాలి. అసలు మీ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, మీ గురించి తెలుసుకోవాలని ఉంది. అనురాధమ్మ మామూలుగా ఎలా ఉంటారు అసలు?
నాకు 7 years అప్పుడే అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వద్దు. మీ ఫ్యామిలీలో ఇలా ముందు రంగం చెప్పిన వాళ్ళు ఉన్నారా? మా తాతలు ఉన్నారంట, మా తాతల దాంట్లో ఉండారంట, ముత్తాతల దాంట్లో ఉండే. అప్పుడు అయిపోయింది, ఇంకా తర్వాత ఎవరికి లేదు. తర్వాత నెక్స్ట్ మాకు వచ్చింది. అట్లా అమ్మవారు ఇంకా వతన్ అంటే ఎప్పుడైనా సరే 7 తరాలు అయినా సరే, 7 తరంలో అయినా ఒక తరంలో వస్తుంది అనమాట అమ్మవారు. ఇంకా అమ్మవారు ఎవరికైతే ఇష్టపడుతుందో వాళ్ళు భక్తి శ్రద్ధలు పూజలు ఇవన్నీ మన అమ్మవారిది ఉంటే మాయ ఉంటే ఇట్లా అమ్మవారు పూనడం జరుగుతుంది. ఇప్పుడంటే ఓకేమా 7 ఏళ్ల వయసులో మీకు అమ్మవారు ఒంటి మీదకి వచ్చారన్నారు కదా ఫస్ట్, అప్పుడు మీకు అనిపించినటువంటి మీ అనుభూతి ఏంటి? తెలిసేదా అప్పుడు? ఎలా ఉండేది? నాకు ప్రతిదీ చూస్తే భయపడుతుంటి, కానీ అమ్మవారు వస్తే అది అమ్మవారు నేను భయపడుతుంటి, కానీ అమ్మవారు భయపడదు కదా. ప్రతిదీ దానికి సమాధానం చెప్పేది, ప్రతి దానికి ఏది మంచి ఏది చెడు. నాకు లోక జ్ఞానం తెలియదు అప్పటికి, చిన్న వయసే కానీ లోక జ్ఞానం తెలియదు, కానీ ప్రతి దానికి సమాధానం చెప్పేది. ఇంకోటి అగ్నిగుండాలు అంటారు కదా, అగ్నిగుండాలు నడిపించేటోళ్ళు, నిప్పుల మీద నడిపించేటోళ్ళు. సత్యం అనేది దాంట్లోనే తెలుస్తుంది అనమాట. ఇంకా అగ్నిగుండాలు నడిపించడము, మళ్ళా ఎన్నో పరీక్షలు పెట్టినారు ఇంకా అట్లా. పరీక్షలు కూడా దీంట్లో కూడా అమ్మవారా కాదా ఏంది అట్లా అన్నట్టు పరీక్షలు పెడతారు అనమాట. తర్వాత 11 ఏట మీకు 11 సంవత్సరాలకు ఇంకా నాకు చెయ్యనని జిద్దు చేస్తే మా ఇంట్లో వాళ్ళు వద్దు దేవుడు వద్దు ఏమొద్దు అనేసి జిద్దు చేస్తే ఇంకా సిక్ అయిపోవడము, ఇంకా లాస్ట్ సీరియస్ దాకా వచ్చేసింది. ఇంకా అది ఇంకా తల్లి అని దండం పెట్టి చేస్తాము, వదిలేస్తాం అన్నట్టు వదిలేస్తే ఇంకా అప్పుడు మంచిగా ఇంకా ఈ పూజలు మళ్ళీ కంటిన్యూ చేసిన. ఇంకా అమ్మవారికి చేస్తామని చెప్పి మళ్ళీ పండగ చేసి పటం ఇట్లా అవన్నీ వేసి, మా దాంట్లో పటం ఉంటుంది, పటం వేసి బియ్యం పోసి ఇక అమ్మవారికి ఇంకా శాంతి చేస్తే అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇట్లా కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? 30. అప్పటి నుంచి అంటే ఇప్పుడు 11వ ఏట కదా, అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు అమ్మవారు వస్తూనే ఉంటారు? ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అంటే ఎవరైనా కష్టం అంటే ఊరికోరికి రాదు, ఇట్లా రోడ్డు మీద ఉంటే అట్లా ఇట్లా ఉంటే రాదు. ఏదో వరకైనా కష్టం వచ్చింది, మాకంటే ఒక పద్ధతి ఉంటుంది, మాకు ఉపదేశం ఉంది. స్నానం చేసి నిష్ట నియమంతో ఉండి మా పీట మీద మేము కూర్చొని మేము చెప్తే అట్లా ఆ టైంలోనే వస్తుంది అనమాట. ఇంకా బోనం ఎత్తుకునే టైంలో ఆ టైంలలో వస్తుంది. ఇప్పుడు మామూలు అంటే నార్మల్ డేస్లో ఎప్పుడెప్పుడు మీరు చెప్తారు వాళ్ళకి? మంగళవారం నాడు చెప్తాను, శుక్రవారం నాడు చెప్తా, ఆదివారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉంది అని అంటే? ఇప్పటికైతే మంచిగా ఉంది. అమ్మవారి దైవం, అమ్మవారి సన్నిధానంలో బతుకుతున్నా, సంతోషం ఇప్పటికైతే. ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అంతే. ఇంకా కానీ జోగినిగా బతకడం అంటే చాలా కష్టం, అది బయట చూసే వాళ్ళకి బాగుంటుంది, ఆ కష్టం మీకు మాత్రమే తెలుసు అని అంటారు. నిజమైన మాట? అది నిజం. ఏం కష్టం ఉంటుంది? కష్టం అంటే అమ్మవారు మాకు అన్నీ ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, బంగారం ఇస్తుంది, కట్టుకోనికి చీర ఇస్తుంది, తినడానికి తిండి ఇస్తుంది. కానీ రాత్రికి వచ్చే వరకు ఒంటరిగా ఉంటాం కదా, అదొక బాధాకరమైన విషయం అనమాట. కానీ నా లైఫ్లో మాత్రం అటువంటి ఏం లేదు. ఒక చిన్న పాపని అడాప్ట్ చేసుకున్నా, ఇంకా నాకు ఆ పాపని చూసుకుంటుంటా. మా ఫ్యామిలీ ఉంది, మాది పెద్ద ఫ్యామిలీ, అమ్మ నాన్న అన్న వదిన అందరు ఉన్నారు. ఇక వాళ్ళని చూసుకుంటూ స్పెండ్ చేస్తాం ఇంకా అంతే. ఇప్పుడు హ్యాపీగా అమ్మవారే ఏదో ఒక రూపంలో వచ్చింది దగ్గరికి. ఇట్లా రెడీ అవ్వడం అనేది ఎంత టైం పడుతుంది మీకు? ఒక ½ an hour అంతే. అంతేనా? ఒక అరగంటలో రెడీ అయిపోతారు. కంపల్సరీనా ఇప్పుడు ముక్కు పుడక కానీ చెవులు ఇవన్నీ? ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి, ఇప్పుడు అమ్మవారి దిన రోజులు కాబట్టి ముక్కు పోగు ఇంకా మేము రెగ్యులర్గా కూడా ఇట్లనే ఉంటా, కానీ ఒక్క ముక్కు పోగు ఒకటి తప్ప మిగతా అంతా ఇట్లానే ఉంటా. ఇక బోనం ఎత్తుకోవాలి, ఇంకా ఆషాఢ మాసం వచ్చింది అని అంటే అప్పుడు ఎలాంటి నియమాలు మీకు ఉంటాయి? ఇంకా ఫాస్టింగ్ ఉంటాము. ఇంకా మేము ఏంటంటే లిక్విడ్ ఐటమ్స్ ఓన్లీ, జ్యూసులు లేకుంటే రాగి జావ, రాగి అంబలి అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా తీసుకుంటాము. ఇంకా చేస్తే కొంతమంది టిఫిన్ కూడా చేస్తారు అంతే, ఇంకా అన్నం ఇట్లా ఏం టచ్ చేయరు. బోనం ఎత్తి దించిన తర్వాత అమ్మవారు నివేదన చేసిన తర్వాతనే మేము బోనం స్వీకరిస్తాం. అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చే ముందు మీకు తెలుస్తుందా అమ్మా ఏమన్నా ఇండికేషన్? అంటే కొంచెం వైబ్రేషన్స్ అనేది తెలుస్తుంటది. ఇంకా అంటే కొంచెం చల్లగా కావడము కొంచెం అనేది కొంచెం తెలుస్తుంది. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఏమీ గుర్తుండదు, అన్కాన్షియస్. అమ్మవారికి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొండంత బరువు మా మీదకించి దిగిపోయింది అన్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. అట్లా
ఇన్నేళ్ళ నుంచి చెప్తున్నారు కదా, అమ్మవారు ప్రత్యక్షంగా ఎప్పుడన్నా చూసారా? మీకు కలిగిన నిదర్శనం? లేదు, స్వప్నంలో అమ్మవారి స్వప్నంలో వచ్చి ఏదో ఒక ఇప్పుడు ముసలి రూపంలోనో అది లేకుంటే ఎవరో ఒక రూపంలో అట్లా వచ్చి ఇది సందేశం అని ఇచ్చి వెళ్తుంది, కానీ ప్రత్యేకంగా ఆమె రూపం అంటూ ఇది దర్శనం ఇవ్వదు అనమాట. అలా మీకు బాగా ఆశ్చర్యం అనిపించి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం ఏదైనా ఉందా? అంటే ఒక సిచ్యువేషన్స్ ఏంటంటే నాకు కొన్ని ఏంటంటే ఇప్పుడు మాకు దగ్గర వాళ్ళు ఉన్నారనమాట, మా మా అమ్మ వాళ్ళు. అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయే ముందు ఆమె ఇట్లా వితంతు అవ్వడము అవన్నీ నా కళ్ళకి వచ్చి చూపించింది అనమాట, ఒక నెల ముందు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక ప్రోగ్రామ్ ఉండే, ఫంక్షన్, పెళ్లి ఉండే. అయితే పెళ్లి కూడా అంటే 2 months తర్వాత పెట్టుకుందామని చూసారు అనమాట వాళ్ళు. అయితే నాకు ఇది ఇట్లా కనిపించగానే నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు, ఇట్లా కలబడ్డది, మీరు అలర్ట్ అయిపోండి, ఫస్ట్ మీరు పెళ్లి చేయండి, ఫస్ట్ బాబుది పెళ్లి చేయండి, శుభకార్యం చేయండి అనేసి అంటే ఇంకా పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన నెలకి ఆ ఇన్సిడెంట్ అయ్యిందనమాట. అమ్మవారి ముందే చెప్పింది. అట్లా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జైట్ అయ్యేటివి ఇంకా అట్లా. మీకు వివాహం ఎప్పుడు జరిగిందమ్మా? ఎలా చేస్తారు అసలు? నాకు 11 ఏళ్ళకి జరిగింది అమ్మవారితోటి, కత్తికి భాషింగం. ఇంకా నేను ఎల్లమ్మ తల్లి, మాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది కాబట్టి మేమే ఎల్లమ్మ తల్లి లెక్క భావిస్తారు. ఇక కత్తి అంటే మునిధర్మరాజు, ముని ఆయన, ఆమె భర్త కాబట్టి కత్తికి భాషింగం, ఆయన పేరు సంకల్పం చేసుకొని కత్తికి భాషింగం కట్టి, మాకు కూడా భాషింగం కట్టి ఒగ్గు పూజారులతోటి కళ్యాణం చేపిస్తారు అనమాట. చాలా వేడుకగా చేస్తారు కదా. అప్పుడు మరి మీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ ఏమన్నారు? బాధపడ్డారు, అయ్యో ఇంత చిన్న వయసులో ఇంత ఇవన్నీ అవుతున్నాయి అన్న బాధపడ్డారు అంతే. కానీ తర్వాత ఇంకా అంతే. ఇంకా మా డాడీ ఏంటంటే చాలా నమ్మకం ఎక్కువ అనమాట, భక్తి ఎక్కువ. ఇంకా దైవ సంకల్పం ఇదే ఉందేమో, లోకానికి అందరికి ఏం మంచి జరుగుతుందో, ఆమెతోటి బండారిస్తే ఏం మంచి జరుగుతుందో, మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్లోనే ఇంకా మా డాడీ ఉన్నాడు అనమాట. అట్లా వదిలేసి అదృష్టమే ఎలా అయినా సరే దేవుని సేవ చేస్తున్నా కదా అన్నట్టు ఆమె దగ్గరగా ఉంటున్నారు కాబట్టి ఆ విషయంలో అదృష్టమే అనుకోవాలి. వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇక అంటే బోనం గురించి మాట్లాడితేమ్మా, ఇప్పుడు వేపాకులు, వీటి ప్రాముఖ్యత ఏంటి అసలు? వేపాకు అంటే అమ్మవారు పోషమ్మ స్వరూపం, దేవతల స్వరూపం వేపాకు. ఇంకోటి ఏంటంటే సైన్స్ పరంగా చూసుకుంటే వేపాకుతోటి ఎన్నో చర్మ రోగాలు, ప్లస్ వేప గాలి, అందుకని వేప చెట్లు పెట్టాలంటారు, ఇంటింటికి వేప చెట్లు పెట్టాలి, అందుకని వానలు కూడా మంచిగా పడతాయి, మెడిసిన్ దాంట్లో ఉంటాయి కాబట్టి అందుకని వేపాకుకి అంత ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా వేప మండలి ఉండాల్సిందే. అవును, ఇప్పుడు తల్లి అయితే వేపాకు పెడతారు, వేపాకు వేసి పండ పెడతారు, వేపాకు పక్కన ఉండాలంటారు. ఎందుకంటే వీటితోని జెమ్స్ తోని కొట్లాడతాయి, ఇక మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సైన్స్ లో అట్లా అంతే. ఇంకా ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటి మనం బోనం సమర్పించేటప్పుడు అమ్మవారికి? పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పువ్వులు, వేపాకులు, కళ్ళు శాఖలు పెడతారు కదా, కళ్ళు శాఖలు, ఇంకా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, అట్లా ఇవన్నీ. అలాగే పోతురాజులు ఖచ్చితంగా కనిపిస్తారు. అమ్మవారు వస్తున్నారంటే ముందుగా వచ్చేది వాళ్ళే. సందడిగా ఉంటుందో, నిండుగా కనపడతారు, భయంకరంగా కూడా ఉంటాయి కొన్ని చోట్ల. అంటే ఎందుకు ఖచ్చితంగా ఉండాలి పోతురాజు అంటే? ఒక మంచి అనుబంధం ఉంటుంది అమ్మవారికి పోతురాజుకి అని చెప్తారు. ఏమిటది? పోతురాజు అంటే అమ్మవారికి రక్షకుడు, తమ్ముడు, అమ్మవారికి తమ్ముడు. ఆయన అంటే రథం తీసుకొని వెళ్తే ముందల పోతరాజు, వెనకాల అమ్మవారు. అంటే ఎన్నో శక్తులు, అమ్మవారు వెనకాల 7 శక్తులు, ముంగట 7 శక్తులు ఉంటాయి కాబట్టి ఎటువంటి దుష్ట శక్తులైన దగ్గర రాకుండా, ఎటువంటి ఈ రథానికి ఆటంకం కాకుండా ఈ పోతరాజు అనే వ్యక్తి ఉంటాడనమాట. ఈ రథాన్ని కాపాడుతూ ఉంటాడనమాట. అమ్మవారి చుట్టూ తిరుగుకుంటూ, రథాన్ని చుట్టూ తిరుగుకుంటూ, ప్రతి ఒక్క మనిషిని గమనిస్తూ, ఎవరికైనా ఇప్పుడు ఏ శక్తి అయినా, ఏ గాలినైనా ఆపే శక్తి ఈ పోతరాజుకు ఉంటుంది అనమాట. అట్లా కొరడాతో ఇలా కొట్టుకుంటారు కదమ్మా, ఎందుకని? వాళ్ళు కొట్టుకోరు, కొరడాతో వాళ్ళు కొట్టుకోరు. ఎవరికైతే ఏమైనా గాలి గిట్ల ఏమైనా ఎదుటి మనిషి మీద గాలి గిట్ల ఏమైనా కనిపిస్తే వీళ్ళు వాళ్ళని కొట్టడం జరుగుతుంది అనమాట. అంటే కొడతాడు అంటే అంత హార్ష్గా ఏముండదు, తాకిస్తారు, దాన్ని తాకిస్తారు. ఆ కొరడాన్ని తాకిస్తే ఏంటంటే 36 శక్తులైనానే వెళ్ళిపోతాయి అనమాట. నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఖచ్చితంగా పోతాయి. అట్లా
పసుపు చాలా ప్రాముఖ్యం అన్నారు. మొహానికి పసుపు రాసుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు. అలాగే పోతురాజులు కూడా అలాగే సిద్ధమవుతారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎక్కువగా మేకప్స్ అవి వేసుకుంటున్నారు కదా, ఇవి ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అలా వేసుకోవటం కానీ ఆ కలర్స్ మొహానికి రాసుకోవటం అంటే వేసుకోవడం అంటే ఇప్పుడు ఏంటంటే అట్లా ఫ్యాషన్గా ఉంటేనే అందరూ ఆకర్షణీయుతులు అయిపోతారు అనమాట. కానీ అసలైతే పసుపు కుంకుమ కాటిక నిమ్మదార పోతరాజులు కావాల్సింది ఇదొకటి. శివసత్తులకు కూడా పసుపు కుంకుమ కాటిక నిమ్మకాయ అంతవరకే. అంటే ఇప్పుడు ఏంటంటే మీడియా అనేసి ఇంకా అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి ఇంకా అలంకారం ఎంత చేసుకున్నా కానీ తక్కువనే ఇంకా. కాబట్టి ఎంత అలంకారం చేసుకుంటారో అంతమంది అట్లా ప్రసన్నం చేసుకునేందుకు ఇలాగా సిద్ధమవుతారు. మీకు మామూలుగా ఆ టైంలో ఇలా రెడీ అవ్వాలని కానీ ఇలా ఏమన్నా ఉంటుందా రంగానికి, అంటే వెళ్లే ముందు చెప్పే ముందు? అమ్మవారి స్వరూపం పసుపు కుంకుమనే, అయితే ఇవన్నీ ఏముండదు అనమాట. ఓన్లీ పసుపు కుంకుమ మళ్ళా ఏంటంటే కాటిక అంతే తప్ప వేరేది ఏముండదు. ఇంకా పూలదండలు గవ్వదర్శనాలు ఉంటాయి, గవ్వలు అమ్మవారికి ఆభరణాలు అంటే గవ్వలు. ఎన్ని బంగారం వేసినా కానీ గవ్వలు మాత్రం మాకు ప్రత్యేకం అనమాట. చాలా ఇష్టం అంటే కదా అమ్మవారికి చాలా ఇష్టం. అదే భూషణాలు అమ్మకి అలంకారం అదే. ఎన్ని సొమ్ములన్నీ ఏంటి బంగారమే ఉండని వైడూర్యం ఉండని కానీ ఆ గవ్వలు వేస్తేనే అమ్మ సాటిస్ఫాక్షన్ అంతే. ఇంకా చాలా మంది గమనిస్తూ ఉంటాం కదా ఆ గవ్వలు చిన్నవి పెద్దవి రకరకాలుగా మాలల్లాగా అల్లి వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎలా ఇష్టం? ఏ రంగు అంటే ఇష్టం అమ్మవారికి అసలు? అన్ని ఆమె లేదు, అట్లాంటిది ఏం లేదు, అన్నీ ఆమెదే. ఇంకా సృష్టించిందే ఆమె, అటువంటిది ఏం లేదు. ఇంకా ప్రత్యేకం అంటే లక్ష్మీదేవికి అంటే ఎరుపు అన్నట్టు, ఇంకా ఈ ఎల్లమ్మకి అంటే పచ్చది పసుపు పచ్చ తెలుపు అట్లాంటివి ఇష్టం అన్నమాట. అట్లా మీకు 11వ సంవత్సరం నుంచి ఇంకా పూర్తిగా అమ్మవారికి అంకితం అయిపోయారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా అమ్మ వద్దమ్మా ఇంకా ఒంటి మీదకి రాకు, ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? అమ్మవారికి అలా ఎప్పుడన్నా చెప్పుకున్న సందర్భం ఉందా? అంటే ఇప్పుడు పెద్ద పెద్ద శక్తిపీఠాల గుళ్ళకి వెళ్తాం, గుళ్ళల్లో వెళ్తాం. అక్కడ ఎట్లుంటుంది అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆమెను చూడంగానే ఇట్లా మనసు ప్రశాంతమవుతుంది, ఇట్లా వైబ్రేషన్స్ వస్తుంటాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలలో అమ్మ తల్లి అని దండం పెట్టుకుంటాను, నువ్వు ఇట్లనే ఉండు తల్లి, శాంతం ఉండు. ఎందుకంటే లక్షల కోట్ల జనాలు ఉంటారు కాబట్టి అందరికి ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అట్లాంటి టైంలలోనే ఇంకా ఇబ్బంది లేదు, అంతే, ఇంకేం లేదు. ఇంకా మామూలు అప్పుడైతే ఇంకా సంతోషమే. మీకు ఇంకా అప్పుడు తెలియదు అసలు ఎలా ఉంటుంది లేదు. ఆమె అంటే ఉట్టి వైబ్స్ అంటే వాళ్ళు ఇట్లా జలకరించినట్టు అంతే. ఇంకా అదొక్కటే గుర్తు, ఇంకా మిగతాది ఏం గుర్తుండదు. బాడీ కూడా చాలా లైట్ గా అయిపోతుంది. పచ్చికుండ మీద నుంచి ఉంటారు కదమ్మా. పచ్చికుండ రంగం అంటే అది వేరే. ఇంకా ఈ నార్మల్ టైంలో వేరే ఉంటుంది. పచ్చికుండ రంగం అంటే అమ్మవారికి కిన్నెర ఉంటుంది, మళ్ళీ ప్లస్ ఫాస్టింగ్తో ఉండాలి దానికి. మళ్ళీ అంత లోకానికి చెప్తుంది కదా రంగము. రంగం అంటే భవిష్యవాణి, లోకానికి ఎరక చెప్పడం అనమాట. గ్రామంలో ఏమైనా కీడైనా సరే, బోనాలు ఏమైనా ఆటంకమైనా సరే, అమ్మవారి రతికి ఏమైనా ఏది ఉన్నా కానీ దాంట్లో రంగంలో తెలియవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మంది జోగినీళ్ళు ఇప్పుడు ప్రతి ఆలయానికి ఒక్కొక్కలని అలా ఉంటారా అమ్మ, లేకపోతే ఎలా అసలు? అప్పటి కాలంలో మాత్రం ఈ ఆలయానికి ఈమె, ఈ ఆలయానికి ఈమె అన్నట్టు నిర్ణయిస్తుండే. గ్రామం లోపల ఒక జోగిని ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే లోకం అమ్మవారు ఇంటింటికి ఇలవేల్పు, కడప కడప కన్నతల్లి అట్లా అన్నట్టు అయిపోయింది అనమాట. గల్లికి ఒక గణపతి, ఇంటికి ఒక శివసత్ అన్నట్టు అయిపోయింది అనమాట. ఇంతకు ముందంటే అలా ఉండేది. అట్లా మీకు ఎలా అంటే మీ జీవనాధారం ఏంటి? ఇంకా ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వస్తే నా చేతోని బండారిస్తే వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, 10 పరకను ఏదో ఒకటి ఉంటది కదా, పెడతారు కదా, దక్షిణ పెడితే అదే జీవనాధారం, అదే నడుస్తా ఉంటుంది. అంటే ప్రతి వారం ఇప్పుడు మీరు మంగళవారం, శుక్రవారం, ఆదివారం చెప్తారు భవిష్యం అని చెప్తారు వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తే అదే ఇంకా. అంటే మీరు ఇంకా వేరే పని ఏం చేసుకోకూడదమ్మా? ఇంకా పని అంటే ఇంకా మేము ఇంకా ఇదే, ఇంకా ఎవరు రానిస్తారు? ఇంకా ఎక్కడికన్నా వచ్చిందా కానీ ఏమైనా నెగటివ్ వస్తే దేవుడు రావడం కానీ, లేకుంటే అది పడకపోవడం కానీ అట్లాంటిది అనేది ఉంటుంది అనమాట. అందుకని ఇంకా మీరు వీటికే ఇలా అంకితం అయిపోయారు.
మీరు సంతృప్త మరి ఇప్పుడున్న సంతోషమే, చాలా సంతోషం. అమ్మవారి భక్తురాలుగా ఉండడము, ఈ అమ్మవారు ఇటువంటి లైఫ్ నాకు ఇచ్చిందంటే చాలా అదృష్టం అనుకుంటున్నాను అంతే. ఇంకా ఆషాఢ మాసం అయితే మాత్రం భలే సందడిగా ఉంటుంది, ఇంకా అన్ని రకాలుగా బాగుంది. అమ్మవారికి 365 డేస్ ఇంకా బోనాలు ఎక్కుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సిటీలో ఆషాఢ మాసంలో ఇక్కడ ఎక్కుతాయి, ఇక్కడ అవుతుంది బోనాలు. తర్వాత శ్రావణంలో మా బోడుపల్ మళ్ళా తర్వాత ఇంకా ఊర్లు ఉన్నాయి కదా, గట్కేసారు, భువనగిరి అంటూ, మళ్ళీ వరంగల్, మళ్ళీ తర్వాత గ్రామాలన్నీ, మళ్ళీ పోషమ్మ మైసమ్మ పండగలని, మళ్ళా పోతలింగన్ పండగలని, ఇవన్నీ ఇంకా రౌండ్. ఇంకా తర్వాత మళ్ళీ ఆషాఢం వచ్చేస్తుంది ఇక్కడికి. సంవత్సరం అంతా ఏదో ఒకటి ఉంటుంది అమ్మవారికి ప్రతిరోజు అయితేనే ఉంటాయి ఇంకా జాతరలు. సందడిగానే ఉంటుంది. ఇప్పుడు ఆగింది ఖాళీగా ఉందన్నట్టు ఉండదు అనమాట, శాంతంగా. అలాగే కొంతమందిని ఇప్పుడండి ఇట్లా బోనం ఎత్తుకుని వెళ్ళినప్పుడు మామూలుగా ఇలా జోగునీళ్ళకి కొంతమంది ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా. అలా మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నాకంటూ ఇప్పటివరకు ఫేస్ చేయలేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నన్ను చూడంగానే భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను అట్లుంటా, మనం అట్లుంటాం అంతే. ఇంకా ఇప్పటివరకు అయితే జరగలే, అటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఎవరి గురించి అలా విన్నప్పుడు మీకేమనిపించేదమ్మా? బాధగా అనిపిస్తుండే, ఎందుకు ఇట్లా దేవుడు ఎందుకు పుట్టించిండు, ఇట్లా ఎందుకు పుట్టించిండు, ఎందుకు అవమానం ఇట్లా హేళన ఎందుకు చేస్తారు, వీళ్ళు అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు అన్నట్టుగా అట్లా అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది అట్లా. కానీ అమ్మవారి స్వరూపమే కదా మీరు కూడా, అది తెలియని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఇలా అని వస్తున్నారు, నిజంగా జోగినీళ్ళు అంటూ ఉన్నారా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వీటికి అంటే కొంతమంది ఏంటంటే జీవనోపాధి కోసం కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే శివసత్తి అమ్మవారి మీద బతికే వాళ్ళే ఉన్నారు. అట్లా ఇంకా చాలా మంది అట్లా అయిపోయారు, ఇంకా అట్లా ఉంటున్నారు. మీకు అంటే జీవితం సంతృప్తిగా ఉంది అని అనిపించింది ఎప్పుడు? ఏదన్నా ఒక సందర్భంలో అని ఉంటుంది కదా మనకి. నేను పాపని అడాప్ట్ చేసుకున్న తర్వాత నా జీవితం సంతృప్తి. ఎలా ఉందమ్మా ఇప్పుడు పాప? ఎలా ఉంది? బాగుంది. ఎంత వయసు ఇప్పుడు? 2 years పాప. 2 years. చాలా చిన్న పాప, అంటే నెలల పాపని తీసుకున్నారు మీరు, ఎందుకని? అంటే ఫస్ట్ నుంచి అంటే మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ అనమాట. ఇక నేను తీసుకుంటా అని చెప్పిన వాళ్ళు కూడా ఓకే అన్నారు, మీ చేతులలో పెరిగితే ఇంకా చాలా బాగుంటుంది, పాప ఫ్యూచర్ కూడా బ్రైట్గా ఉంటుంది అనేసి వాళ్ళు నాకు ఇచ్చారు అనమాట. ఇక నా కోరిక కూడా తీరింది, వాళ్ళకు కూడా అనుకున్న కోరిక ఒకటి ఉండే, అది కూడా తీరింది. అట్లా అన్నట్టు ఇంకా ఇది అయింది. పాప పేరు హిమప్రియ. హిమప్రియ, బాగుంది. చక్కగా పెంచండి, ఇంకా మీ దగ్గర ఉంటే ఎలాగో బాగుంటుంది అమ్మవారి దయతోటి. ఇంకా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా అడిగేటువంటివి ఏంటమ్మా? ఏ సమస్యలతో వస్తారు, దేని గురించి మాట్లాడతారు? కొంతమందికి ఏంటంటే నజర్ అంటే నలుని కన్నుకి నల్లరాయి కూడా కరిగిపోతుంది. ఇటువంటి ఇంకా నెగటివ్ వైబ్స్ అయినా సరే, ఇంకా ఏంటంటే కొంతమంది చేతబడులు ఇట్లాంటివి ఇట్లా అవుతుంది, ఇవళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా సైంటిఫిక్ అంటే ఇంకా కొన్ని మూలికలు కూడా, అంటే ఎట్లా అంటే ఔషధం కూడా ఇస్తాం అన్నమాట. అంటే ఎట్లా ఫీవర్ వచ్చినా కానీ, అంటే ఇట్లా ఇది టాబ్లెట్స్ కాకుండా ఇట్లా నాటు వైద్యం అట్లా కూడా ఇస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఎంతమంది వస్తారమ్మా మామూలుగా మీ దగ్గరికి? ఇంకా వారంకి ఒక 50 members అట్లా వస్తారనమాట. 50-100 members ఇంకా ఉండదు, ఇంకా లెక్క ఉండదు. ఇంకా అట్లా సంతోషం అనిపిస్తుందా ఇంతమంది అమ్మ కోసం అలా వచ్చి? ప్రతి ఒక్క పనిలో బాధనే ఉంటది, ఇంకా మా పనులు కూడా అట్లా బాధ ఉంటది. దేవుడు ఇది పెట్టిండు అనుకుంటాం అంతే. ఇంకా అంతే, ఇంకా ఆవిడిచ్చిందే అది అంతే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ ఇస్తుంది కదా, మాకు ఈ డ్యూటీ ఇచ్చింది అనుకుంటాం అంతే. మీరు మరి మిగతా పనులు ఏమైనా చేసుకోవాలంటే మీ సొంత పనులు అలా కుదురుతుందా? పూర్తిగా వీటిలోనే అంకితం అయిపోయి ఇంకా పూజలే మావి ఏం లేదు, ఇంకా మమ్మీ డాడీ అందరు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, ఇంకా నేను ఒట్టి పూజలు చేస్తాను అంతే. ఇంకా అంతవరకే. అంతే. మామూలుగా మిగతా జీవితం ఉంటుందమ్మా? ఇప్పుడు సినిమాలు ఏమైనా వచ్చినా చూడటం కానీ, ఇప్పుడు సాధారణమైన జీవితంలో మీరు గడుపుతారా? నేను ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ చూపా, సినిమాలకు దానికంటూ ఇంట్రెస్ట్ చూపా. అమ్మవారి సినిమాలు, దేవుడి సినిమాలు అలా వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి రేర్గా ఏదో.
ఇంకా ఏంటంటే మంచి ఫ్యామిలీ సెంటిమెంటల్ సినిమాస్ అయితేనే దానికి మేము చూస్తాం, కానీ ఇంకా వేరే సినిమాస్ అయితే ఇంకా వెళ్ళడానికి వీలు ఉండదు అనమాట. ఇంకా అక్కడ బోనం అంటే ఇక్కడ అంటే ఇంకా నాకు అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు. అంతేనా? అంతే. ఇంకే చూడాలని కూడా అనిపించదు. ఏదైనా టైం దొరికితే ఏదైనా గుడికి వెళ్దాం అన్నట్టు అనిపిస్తుంది. ప్రతినిత్యం మీరు ఏం ధ్యానం చేసుకుంటారు? ధ్యానం చేస్తారా? మాకు జపాలు ఉంటాయి, మేము జపం చేస్తాము. ఇంకా మాకు పొద్దున సాయంత్రం అట్లా జపాలు ఉంటాయి, జపం చేసుకుంటాం. ఎక్కడున్నా కానీ జపాలు అయితే తప్పదన్నమాట. మార్నింగ్ 6-7 o'clock వరకు జపం చేసేది ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది. ఆ జపాలే ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లా మామూలుగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు. అవును, ఎప్పుడు ఆవిడని స్మరించుకుంటూ ఉండాలి. మాలాంటి వాళ్ళకి ఎప్పుడు అమ్మని తలుచుకోవాలంటే ఏమైనా ఆవిడని తలుచుకోవాలి? ఎలా ఏమైనా మంత్రం ఉంటుందా? లలిత పారాయణం చేయాలి, లేకుంటే ఇంకా ఉంటే వైభవ లక్ష్మీ రథం చేయాలి. ఇంకా ఇట్లాంటివి చేస్తూ ఉంటే అమ్మవారు ఇంకా ఆమెకి మనం సంతోషంతో మనం ఆమెకు పూజ చేస్తే ఆమె సంతోషపడి మనకు కూడా వరం ఇస్తుంది. ఎప్పుడన్నా అమ్మవారు ఉగ్రంగా ఉన్నట్లుగా, కోపం చూపించినట్లుగా మీకు కనపడ్డారా? కనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ఎందుకంటే కొన్ని అంటే ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఇక్కడ తప్పు జరుగుతుంది అనే టైంలో, మళ్ళా తప్పుగా ఆలోచన చేస్తున్నా అనే టైంలో, అటువంటి టైంలలో కొంచెం అట్లా ఉగ్రంగా అట్లా అనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ముందు జరగబోతుంది అనుకోండి అమ్మా, అది ముందుగా మీకు కనపడుతుందా? తెలిసిపోతుందా? తెలుస్తుంది, కొంచెం సిమ్టమ్స్ అనేటివి అర్థమవుతుంది. ఇది జరుగుతుంది, ఏదో జరుగుతుంది 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 కూడా జరగబోతుంది కూడా, అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మంచి చెడు చెడు ఏదైనా సరే అర్థమవుతుంది. ఇప్పటిదాకా చెప్పినా కదా కళ ఇట్లా అనేసి, ఇక కళల రూపంలో ఏదో ఒక రూపంలో అమ్మవారు చూపిస్తూనే ఉంటుంది అనమాట. మరి ఈసారి ఎలా ఉండబోతున్నాయి బోనాలు? ఈసారి కూడా మంచిగా జరుగుతాయి. అట్లా ఎవరిని హాని చేయాలని కావాలని ఎవరు చేయరు. ఉదాహరణ మాట్లాడుకుంటే కొంతమంది ఏమో కావాలని చేసేవాళ్ళు ఉంటారు. అలా చేసిన వాళ్ళకి అమ్మవారు నెగిటివ్ చూపిస్తుందా? ఖచ్చితంగా చెడు జరుగుతుందా? ఇప్పుడు మేము అంటే ఎట్లా అంటే, మేము కూడా నార్మల్ మనుషులమే. అమ్మవారు ఒక 5 నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు పొట్టొని తల మీద పొడగోడు కొడితే పొడగొని తల మీద పోషమ్మ కొట్టిందంట. అవునా కదా? అది వాస్తవం. ఇప్పుడు మాకెవరైనా హర్ట్ చేసిర్రు అనుకోండి, మేమంటే అది తగులుతుంది. అది ఎవరైనా సరే, ఇప్పుడు మిమ్మల్ని అయినా సరే బాధ పెట్టిరు అనుకున్న, అనవసరంగా బాధ పెడితే మీరు అనుకున్నా కానీ మీ మనసు కూడా ఏమన్నా అనిపిస్తే కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది. మాది ఇంకా తొందరగా జరుగుతుంది అంతే. ఇప్పుడు జోగినీళ్ళు కానీ అమ్మవారి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక మాట అంటే ఆ కోపంలో వాళ్ళు ఏమైనా చెప్పిస్తే, జోగినే కాదు ఇప్పుడు పంతులైనా సరే, అంటే అమ్మవారికి దగ్గరగా ఉంటారు కదా, వాళ్ళని బాధ పెడితే, అనవసరంగా బాధ పెడితే తొందరగా తాకుతుంది. ఇంకా అలా మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? వస్తా, కొంతమంది ఉంటారు కదా అట్లా తెప్పిస్తారు. అట్లా అన్నారమ్మా మరి వాళ్ళని ఎప్పుడన్నా? అట్లా ఏం అనలేదు, ఇంకా అమ్మ మీద వదిలేస్తాం, అమ్మ చూసుకుంటుంది అని. బాగా కోపం వచ్చినప్పుడు మీకు బాగా సంతోషం అనిపించింది ఎప్పుడు? ఇంకా సంతోషం అంటే ఈ పూజలు ఇవన్నీ, బోనాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా సంతోషం అంతే. కొంతమందికి అమ్మవారు అలా మీదకి రాకుండా కట్లు వేస్తారని అంటారు కదా, అంటే ఏంటి అసలు? అంటే అమ్మవారు రాకుండా కట్టడి అంటే అలా వేస్తే ఆగిపోతుందా? అంటే రావద్దు అనేసి ఒప్పందం తీసుకుంటారు అనమాట. నువ్వు రావద్దు అని చెప్పి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, కొన్ని అంటే అమ్మవారిని రాకుండా చేయడం అట్లా. శరీరం మీదకైనా సరే, వద్దు తల్లి ఇప్పుడు వద్దు, కొంతమందికి పిల్లలు అయ్యేదాకా, 2 పిల్లలు అయ్యేదాకా ఉండు, అట్లనే ఉండు, తర్వాత రా యథావిధిగా రా అన్నట్టు పిల్లలు అయ్యేంత వరకు మాత్రం ఆపుతారనమాట. అట్లా అలా మీరు చేస్తారమ్మా? మేము అంటే అడిగితే ఎవరన్నా అంటే అవసరము అనుకుంటేనే అటువంటివి చేస్తామన్నమాట. ఒక ఇల్లు కట్టాల కానీ ఇల్లు కూల్చొద్దు అంటారు కదా, ఇల్లు కట్టనీకైతే చేస్తా. అట్లా అట్లా. ఇంకొకటి అమ్మవారి గురించి చాలా మంది ఏంటంటే మొక్కుకుంటారు, మర్చిపోతారు. రకరకాలుగా ఆవిడ రూపం కనబడుతూ ఉంటుంది, ఆవిడ ఇండికేషన్లు ఇస్తూ ఉంటారు అనమాట. అలా కొంతమంది నేను కనుక్కున్నప్పుడు అండి, ఇంట్లో ఇలా చెదల్లాగా వచ్చేస్తుంది, ఇది అమ్మవారు గుర్తు చేస్తుంది, ఏదో మొక్కు ఉంది వీళ్ళది అందుకే అని అన్నాను. అలా నిజమేనా? చెదల్లాగా వస్తే అమ్మవారి అంటే చెదల్లాగా అంటే ఆమె నిజస్వరూపం అమ్మ చూపిస్తుంటది అనమాట. నేను నాకు మొక్కు ఉంది అంటే మొక్కి మర్చిపోతే ఆవిడ అసలు ఏ రూపాల్లో కనిపిస్తారు? స్వప్నంలో కనిపిస్తుంది, లేదంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతా ఉంటది.
ఇప్పుడు పోషమ్మలకు మైసమ్మలకు మొక్కుళ్ళు ఏమైనా ఉంటే గిట్లా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటుంది. అరే మళ్ళీ ఆ డిస్టర్బెన్స్లో కూడా అనిపిస్తుంది నీకు, నేను మొక్కిన మొక్కు తీర్పుకోవాలి, తొందరగా తీర్పుకోవాలి అనుకుంటాం కానీ డిలే అవుతుంటుంది. కానీ ఖచ్చితంగా మనం మొక్కిన మొక్కులు తీర్పుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె అడగంగానే ఇచ్చింది కదా, ఆమెకు అడగంగానే మనం ఇస్తే సంతోషం. ఇదే చాలా మంది ఏంటంటే మర్చిపోతారు వేరే ఊర్లలో, అంటే ఇద్దాము అంటే అది నెగ్లెక్ట్ చేయడం అని కాదు, ఇద్దాము అని అలా 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 డేస్ గడిపేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఈ రకాలుగా చూపిస్తుంది. కొన్ని ఆపద మొక్కులు కూడా ఆలస్యంగా తీర్చుకున్నా ఏం కాదు, కొన్ని అయితే తీర్చుకోవాలి. ఏంటంటే ఇవి ఎట్లా అంటే మొక్కులు అంటే పటం కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మాకు పటాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, ఆ పండుగలు కంపల్సరీ ఇప్పుడు 5 years లోపలనే చేయాలి. ఈసారి చేసినామంటే 5 years లోపల చేయాలి. ఇవి ఖచ్చితంగా చేస్తేనే మాకు కూడా, మా ఇంటికి కూడా మంచిది, మాకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. లేదంటే కొంచెం ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం, అనుకున్న పనులు కాకపోవడం, అటువంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. ఈ 5 years లోపల చేస్తే ఇంకా ఆమెకు సంతోష పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఆమె కూడా మాకు అనుగ్రహిస్తూనే ఉంటుంది అట్లా. కానీ అమ్మ ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, అమ్మవారి ఇలా ఒంటి మీదకి వచ్చిందంటే ఏం నిజం కాదు, కావాలని అలా చేస్తున్నారని చెప్పి కొంతమంది ఇప్పటికీ అలా కామెంట్స్ పెట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది నమ్మకం లేక కావచ్చు, వాళ్ళు చూసిన పరిస్థితులు కావచ్చు. అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చెట్టు గాలి లేనిది కొమ్ము కదు, గాలి లేనిది కొమ్ము కదు. అదెంత నిజమో ఇది కూడా అంత నిజం. ఈ ప్రకృతి ఎంత నిజమో ఇది కూడా అంత నిజం. ఇది ఒక భాగం అంతే. ఇంకా ఆనాటి కాలాన అమ్మవారు రేణుకెళ్ళమ్మ కాలానని పరశురాముడు బైన్లేషం కట్టిండు, చెల్లకు జోగురాలేషం కట్టిండు, ఆమెను శివసతి చేసిండు. ఆమె అంటే పురాణం తప్పు కాదు కదా, కాబట్టి ఆమె ఎంతైతే నిజమో ఇది కూడా అంతే నిజం. కానీ కొంతమంది ఉన్నర్లే అట్లా చేసే వాళ్ళ బట్టి అసలు కూడా అసలు మీద దెబ్బ పడుతుంది అనమాట. నిజమేనా? అలా ఉన్నారా అమ్మ? కొంతమంది ఉన్నారు, కొంతమంది వల్ల అసలు దెబ్బ పడుతుంది అంతే, ఇంకేం లేదు. కానీ అమ్మవారు రావడం అనేది మనం నమ్మడం అంతే. కానీ అసలు ఎంత దివ్యమైన సందర్భమో అది. అమ్మ వచ్చి స్వయంగా ప్రత్యక్షంగా ఆ రంగంలో ఆవిడ మాట్లాడడం నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది. అది విన్నా లేకపోతే ఆ మూమెంట్ వచ్చినప్పుడు కూడా వెంటనే టీవీ పెట్టుకుని చూస్తాం అలాంటి వాళ్ళం. ఇంకా ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఉంటే అది ఇంకా అదృష్టమే ఇంకా చెప్పాలి. అంటే ఏం చెప్తుంది సమాచారం ఏంటని ఇంకా ఎదురు చూస్తుంటారు కోట్లాది మంది. ఆ దీవెనలు చాలు కదా. మాత్రం చాలా సంతోషం అమ్మా, కొంత సమయం మా కోసం ఇచ్చారు. ఖచ్చితంగా మేము వస్తాం ఆలయానికి. నాకు చూడాలని ఉంది అమ్మవారిని ఒకసారి. రండి, ఖచ్చితంగా రండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? మీ దీవెనలే మాకు చాలా. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ బోనాలు సంతోషంగా ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సుమన్ టీవీ కూడా అంచెలంచెలుగా ఎదగాలి, ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. చాలా చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.